రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పురాతన ఆర్టీసీ బస్టాండ్ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం కొడంగల్ పర్యటనలో భాగంగా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి నాగిరెడ్డి ప్రస్తుత బస్టాండ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బస్టాండ్లో ఉన్న సౌకర్యాలు, ప్రయాణికుల రద్దీ, బస్సుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లో వేచి ఉన్న ప్రయాణికులతో నాగిరెడ్డి స్వయంగా మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరుపై ఆరా తీశారు. అలాగే బస్టాండ్లోని తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, బస్సుల సమయపాలన తదితర అంశాలపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు కొడంగల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులతో కూడిన బస్టాండ్ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాలమైన ప్లాట్ఫారాలు, ఆధునిక నిరీక్షణ మందిరాలు, డిజిటల్ సమాచార వ్యవస్థ, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బస్టాండ్ ప్రాంగణంలో వాణిజ్య సముదాయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తయితే కొడంగల్ మాత్రమే కాకుండా పరిసర మండలాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. కొడంగల్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుత బస్టాండ్ సామర్థ్యం సరిపోవడం లేదని, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆధునిక మౌలిక సదుపాయాల అవసరం ఉందని అధికారులు తెలిపారు. కొత్త బస్టాండ్ నిర్మాణంతో పట్టణ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ వెంకన్న, రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సరస్వతి, తాండూరు డిపో మేనేజర్ సురేష్ కుమార్, స్థానిక నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ కాంప్లెక్స్ ప్రజలకి అన్ని వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్ చూపించే దానికోసం షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆర్టీసీకి వెళ్ళి వస్తున్నా చాలా రోజులు